గుడ్ మార్నింగ్. ప్రజావాణి న్యూస్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికలో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. రేపటి నుంచి జనగణన తొలి దశ మే 11 నుంచి జూన్ 9 వరకు తెలంగాణలో, అదే నెల 1 నుంచి 30 వరకు ఆంధ్రప్రదేశ్ లో. రాష్ట్రాలకు కిరోసిన్ కేటాయింపు, గ్యాస్ పెట్రోల్ కొరతతో కేంద్రం నిర్ణయం. సుడాన్ లో బంగారు గని వద్ద కాల్పులు, 70 మంది మృతి. ఆహార కల్తీపై ఉక్కుపాదం. ఈగల్ హైడ్రా తరహాలో ప్రత్యేక వ్యవస్థ. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యం. పంటల మార్పిడిపై రైతుల్లో అవగాహన తీసుకురావాలి. సన్న బియ్యంతో పాటు మరిన్ని నిత్యావసరాలు అందించే ప్రణాళిక. 50% సీట్ల పెంపుతో దక్షిణాదికి నష్టం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో నక్సలిజం అంతం, మావోయిస్టుల కేంద్ర కమిటీని నిర్మూలించాం. లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రకటన. చర్చలతోనే సమస్యల పరిష్కారం అని వెల్లడి. ఆయుధాలు చేపట్టే యోచన తగదని హెచ్చరిక. తెలంగాణ ఘటన ప్రత్యేక ప్రస్తావన. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుపై ధ్వజం. కేంద్రంలో పేదల వ్యతిరేక ప్రభుత్వం, అన్ని కుటుంబాలకు ఉపయోగపడేలా మా బడ్జెట్. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయండి. గవర్నర్ కు బారాసా వినతి. మైనింగ్ అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని విజ్ఞప్తి. కాళేశ్వరంపై పెట్టిన 1,00,000 కోట్లు నీళ్లలో కొట్టుకుపోయాయి. రాజ్యసభలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వ్యాఖ్య. దానిపై విచారణ జరుగుతుందని వెల్లడి. ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే, లేకపోతే మీ విద్యుత్ కేంద్రాలు, చమురు క్షేత్రాలను సర్వనాశనం చేస్తాం. ఇరాన్ కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక. కర్గు దీనిని సులువుగా స్వాధీనం చేసుకోగలమని వ్యాఖ్య. శాంతి చర్చలపై తొలకని ప్రతిష్టంభన. అమెరికా ఇరాన్ చర్చల్లో త్వరలో ఆతిథ్యం ఇస్తామన్న పాక్. ఆ ప్రణాళికతో తమకు సంబంధం లేదన్న టెహరాన్. కువైట్ పై ఇరాన్ దాడిలో భారతీయుడి మృత్యువాత. 363 రోజులు చేయబదులు. రోజువారీ ఖర్చులకు రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు. రాష్ట్ర ప్రభుత్వ తీర్పై కాగ్ నివేదిక. సెలెక్ట్ కమిటీకి విద్వేష ప్రసంగాల నియంత్రణ బిల్లు. భావ ప్రకటన స్వేచ్ఛ నరించేలా ఉంది భాజపా. వాక్ స్వాతంత్రానికి ముప్పు రాదు, మంత్రి పొన్నం. రాష్ట్ర బడ్జెట్ లో ఆదాయ వ్యయాలకు పొంతనే లేదు. రుణాల సొమ్ములో అభివృద్ధి వ్యయం తగ్గుదల. కాగ్ నివేదికలో వెల్లడి. రాష్ట్ర బడ్జెట్ లో ఆదాయ వ్యయాలకు పొంతనే లేదు. రుణాల సొమ్ములో అభివృద్ధి వ్యయం తగ్గుదల. కాగ్ నివేదికలో వెల్లడి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. రాజధానిలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు లేవు. సిమెంట్ బస్తాపై ₹50 భారం. తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు పెరిగే అవకాశం. కంపెనీలో ప్రధాన డీలర్ల నుంచి సంకేతాలు. $130 నుంచి $160 పెరిగిన పెట్కోట్ ధర. పెరిగిన ఇతర ఖర్చులు, అయినా భారీగా డిమాండ్. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో సిమెంట్ బస్తాల అమ్మకాలు. మరింత చిన్నపోయిన రూపాయి. డాలర్తో కనిష్ట స్థాయికి పడిపోయిన కరెన్సీ. ఒక దశలో 95.22కు కాస్త బలపడి 94.70కి చేరిక. యుద్ధ ప్రభావంతో 4.1% నష్టపోయిన రూపాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10% పతనం. 14 ఏళ్లలో ఇదే అతిపెద్ద వార్షిక క్షీణత. డ్రగ్స్ తరలిస్తున్న రైల్వే సూపరింటెండెంట్. ఇంద్రారెడ్డి నగర్ లో పట్టివేత. సికింద్రాబాద్ రైల్వే అధికారులు టెకీ సహా 3 అరెస్ట్. 39.72 గ్రాముల కొకైన్, 3 గ్రాముల గంజాయి సీజ్. కోటి విలువైన గంజాయి పట్టివేత. మహేశ్వరం వద్ద తనిఖీ, 1 అరెస్టు. 9,402 కిలోల గంజాయి ఆశిష్ సీజ్. కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు. రావణాసుడి వల్ల రాముడికి పేరు వచ్చిన మాదిరిగానే. పాము కన్నా ప్రమాదకారి హరీష్ రావు. కేసీఆర్ ను గృహ నిర్బంధం చేశారని అనిపిస్తుంది. పంటల మార్పిడిపై రైతుల్లో చైతన్యం తెస్తాం. మంత్రులు, వర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలకు బడ్జెట్. సన్నబియ్యం ఏటా 15,000 కోట్లు పెడుతున్నాం. భారం పెంచుకుంటే మోదీ ఫోటో పెట్టేందుకు సిద్ధం. పప్పులు పండించండి, కొని రేషన్లో పంచుతాం. రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తాం. మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్. 50% సీట్ల పెంపుతో దక్షిణాదికి అన్యాయం. క్రూరమైన మెజార్టీ కోసమే దక్షిణాది ప్రయోజనాల కోసం లక్ష్మణ్ రాజీనామా చేసి పోరాడాలి. సీఎం రేవంత్ రెడ్డి. సెలెక్ట్ కమిటీకి విద్వేష బిల్లు. బిల్లుపై ప్రతిపక్షాల తీవ్ర అభ్యంతరం. అధికార పక్షంలోనూ పెద్ద విరపు. సెలెక్ట్ పంపాలని స్పీకర్ నిర్ణయం. కక్ష సాధింపునకు తేలేదు. పొన్నం. గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు. యూనిక్ ఐడి, పెన్షన్, బీమా, ఇతర సదుపాయాలు. బిల్లుకు ఆమోదం. నక్సలిజం అంతం. దేశంలో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయింది. కగార్ కు నేడే చివరి రోజు. ఇంకా అజ్ఞాతంలోనే అగ్రనేతలు. గణపతి, బెస్రా, నరహరి. 100 మంది మావోయిస్టుల వేటలో 10,000 బలగాలు. వీరంతా పట్టుబడితేనే ఆపరేషన్ కగార్ పరిపూర్ణం. గణపతి లొంగిపోతే వైద్యం అందిస్తాం. డీజీపీ శివధర్ రెడ్డి. మావోయిస్టు రహితంగా ఏపీ. నారాయణరావు సహా 9 మంది లొంగుబాటు. ఏపీ డీజీపీ ప్రకటన. 50% సీట్ల పెంపుతో దక్షిణాదికి అన్యాయం. క్రూరమైన మెజార్టీ కోసమే దక్షిణాది ప్రయోజనాల కోసం లక్ష్మణ్ రాజీనామా చేసి పోరాడాలి. సీఎం రేవంత్ రెడ్డి.
మీ సేవకు అంతరాయం 3 నుంచి 5వ తేదీ వరకు సేవలు బంద్. సర్వర్ నిర్వహణ పనుల కారణంగానే. బండి లేదు, బంగారము లేదు. 7.63 కోట్ల ఆస్తున్నట్టు స్టాలిన్ వెల్లడి. కొల్లుతూరులో డిఎంకే చీఫ్ నామినేషన్. విజయ్ ఆస్తులు 603 కోట్లు. ఖరీదైన కార్లు ఓ టీవీఎస్ ఎక్సెల్ సూపర్. పెరంబూరులో టీవీకే చీఫ్ నామినేషన్. ఇరాన్ ఒప్పందానికి రాకుంటే కర్గును పేల్చేస్తాం. చెమరుబావులు విద్యుత్ కేంద్రాలను కూడా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక. యుద్ధ సమయంలో తనకు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ముస్తఫా ఖమేని. ఇరాన్ బారాజల కేంద్ర ధ్వంసం తిరిగి వినియోగంలోకి తెచ్చే అవకాశాలు లేవు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ వెల్లడి. పాక్ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోం. ఇరాన్ స్పష్టీకరణ. కళ్యాణ లక్ష్మి పక్కదారి. అర్హత లేని వారికి 55.12 కోట్ల పంపిణీ. 83,548 మంది అనర్హులకు 135.16 కోట్ల రేషన్ బియ్యం పంపిణీ. నిమ్స్లో సంస్థకు 49 ఎకరాలకు బదులు 511 ఎకరాలు. మలక్పేట హాస్పిటల్ కొత్త వెంటిలేటర్లు 2 ఏళ్ల పాటు మూలన. ప్రైవేట్ లో 61% పెరిగిన సిజేరియన్లు. కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం రాష్ట్ర వ్యయం 80%. 2024-25లో బడ్జెట్ లక్ష్యాల మేరకు ప్రభుత్వం ఖర్చు చేయలేదన్న కాగ్. పొంగులేటిని బర్తరఫ్ చేయాలి. గవర్నర్ శుక్లాకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. మైనింగ్ కబ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వినతి. వటినాగులపల్లి భూమిని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు. సతీష్ షా ఇంటికి మంత్రి పొంగులేటి ఎందుకెళ్లారు? 1300 కోట్ల భూమిని లాక్కునే యత్నం కేటీఆర్. ఆరోపణలు ఖండించిన అభినవ్ షా, సుధీర్ షా, అక్షయ్ షా. తమది కుటుంబ వివాదం, హద్దులు పంచాయతీ అని వెల్లడి. దీంతో మంత్రి పొంగులేటికి ఏం సంబంధం లేదని స్పష్టీకరణ. 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్. పొంగులేటి రాజీనామా డిమాండ్ చేస్తూ చైర్మన్ వేదికను చుట్టుముట్టిన సభ్యులు, మార్షల్తో సహా బయటకు పంపిన చైర్మన్. 3 చైనా కంపెనీల సీసీ కెమెరాలపై నిషేధం. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతోనే కేంద్రం నిర్ణయం. హ్యాక్ విజన్, దహువా, టీపీ లింక్ కెమెరాలకు వర్తింపు రేపటి నుంచి అమల్లోకి. రాష్ట్రంలో జనగణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఆన్లైన్ లో వివరణ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు 33 ప్రశ్నలతో ఆన్లైన్ సమాధానాలు నింపాలి. తర్వాత ఇంటింటికి జనాభా లెక్కల సిబ్బంది పెళ్లి కాకుండా భార్యాభర్తలమంటే అంగీకరిస్తారు. సమాచారం అంతా గోప్యం. మళ్ళీ దశ 2027లో ఇంట్లో ప్రతి వ్యక్తి వివరాలు అక్కడే సేకరిస్తారు. కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్ల నీళ్లపాలు. 30,000 కోట్లు ఖర్చు చేశాకే కేంద్రాన్ని ఆశ్రయించారు. సాంకేతిక అనుమతులే ఇచ్చాం, నిధులేమీ ఇవ్వలేదు. కాళేశ్వరం లోపాలపై దర్యాప్తు జరుగుతుంది. ప్రాజెక్టు పరిస్థితి ఏమిటో దేశం మొత్తానికి తెలుసు. పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి పాటిల్ వ్యాఖ్యలు. ఆచరణ సాధ్యంగాని ప్రాజెక్ట్ అన్న కాగ్. కె లక్ష్మణ్. సిబిఐతో దర్యాప్తు జరిపించాలి అనిల్ కుమార్ యాదవ్. ఇప్పుడు నమస్తే తెలంగాణ. గింగిరాగిరే పాతాళంలోకి రూపాయి. ఇంటర్డేలో 95కు పడిపోయిన విలువ చివర్లో 15 పైసలు పెరిగి 94.70 వద్ద ముగింపు. పొంగులేటిని బర్తరఫ్ చేయండి. అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. గవర్నర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మైనింగ్ ల్యాండ్ మాఫియా అరాచకాలు, ప్రభుత్వ పెద్దల దోపిడీ గద్దలు, ఖజానాను లూటీ చేస్తున్న సీఎం మంత్రి పాలపూర్ కాదు బ్లాక్ మెయిల్ బ్రాండ్ అంబాసిడర్ గా రేవంత్ రెడ్డి. ఆర్బీఐని రూట్ టు ఇన్కమ్ అన్నట్టు అర్థమే మార్చేసిన ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీ హౌస్ కమిటీ వేయాలంటారు, కాంగ్రెస్ సీఎం వద్దంటారు. అసలుగా బీఆర్ఎస్ గొంతు నొక్కి తప్పించుకున్నారు. అయినా వదిలిపెట్టాం. అవిని సర్కార్ కోర్టుకెళ్తాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. కేటీఆర్. మంత్రిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ బీఆర్ఎస్ బృందం వినతి. వటినాగులపల్లి నేతల పర్యటన, పొంగులేటి బాధితులకు భరోసా. భూములు ఇవ్వకుంటే చంపేస్తామంటున్నారు. మా స్థలంలోనే సహజంగా పాతిపెడతామని బెదిరిస్తున్నారు. మాకు తెలియకుండా భూ సర్వే చేసిండ్రు, గోడలు కూల్చిండ్రు. 70 మంది గుండాలతో వచ్చి 5 సార్లు మాపై దాడి చేసిండ్రు. మీడియాతో పొంగులేటి బాధితులు సతీష్. నాగర్గల్ భూములపై కింగ్ కర్తవ్యం. క్షేత్రస్థాయికి వెళ్లకుండా ఇంకా మనల గుల్లాలు పడుతున్న రెవెన్యూ శాఖ. 3వ తహసీల్దార్ మున్సిపల్ ఆఫీసులో ఇంటెలిజెన్స్ సారా. కోహినూర్ వెంచర్లో వెళ్లినందుకు రైతులకు ఆదిబట్ల పిఎస్లో కేసు. ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వెంచర్ ను ధృవీకరించిన పోలీసుల తీరు. గతంలో బాలాపూర్ విస్తార రక్షణ కోరిన స్పందించిన వైనం. ప్రశ్నిస్తే సంఖ్యలు. హేట్ స్పీచ్ బిల్లుపై దుమారం. సెలెక్ట్ కమిటీకి పంపిన అసెంబ్లీ. బాబా ప్రకటన స్వేచ్ఛకు సర్కార్ కళ్యాణ్పై విమర్శలు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పోస్ట్ చేసినా తప్పేనా? చనిపోయిన వారి గురించి మాట్లాడితే కేసులు. వ్యక్తుల, వ్యవస్థల, గ్రూపులపైన చర్యలు. ప్రధాన మీడియాపై ఆర్టికల్స్ రాసిన అరెస్టులు. కేసులు, అరెస్టుల్లో పోలీసు శాఖ పూర్తిగా స్వేచ్ఛ. 7 ఏళ్ల జైలు శిక్ష, 50,000 వరకు జరిమానా. రెండోసారి అరెస్టు అయితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష. కేబినెట్ అవుట్ ఆఫ్ స్టేట్. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి మంత్రివర్గం కేరళకు. సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి, అజరుద్దీన్. తమిళనాడు ఎన్నికల బాధ్యతను ఉత్తమ్కు.
పుదుచ్చేరి బట్టి పూర్ణం ప్రభాకర్ పయనం. ధర నిర్ణయ బిల్లుకు ఆమోదం. శాసనసభ నిరవధిక వాయిదా. 1 నుంచి జనగణన మొదటి విడతలో గృహ గణన 33 ప్రశ్నలతో వివరాల సేకరణ. తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటి సర్వే. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎమ్యునరేషన్ కు అవకాశం. జల్ జీవన్ నిధులు వాడుకోలేదు. తెలంగాణ సర్కార్ తీరుపై కేంద్ర జలశక్తి శాఖ అసహనం. నక్సల్ విముక్త భారత్. దేశంలో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన నక్సలిజం 75 ఏళ్లు నక్సల్స్ పెంచిపోయిస్తున్న కాంగ్రెస్. ఆయుధాలు చేబూనితే మూల్యం చెల్లించక తప్పదు. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన. రాష్ట్రం ఆర్థిక ఆందోళనకరం. పెరుగుతున్న అప్పులు, తగ్గిన మూలధన వ్యయం. తాత్కాలిక అప్పులతో నెట్టుకొస్తుంది ప్రభుత్వం. గ్రామ పంచాయతీ నిధులు 10% కోత. 2024-25 నివేదికలో కాగు వెల్లడి. కాంగ్రెస్ పరిపాలన వైఫల్యాన్ని నిగ్గుదోచిన కాక్ హరీష్. పైసల కోసం రైతుకు మోసం. ఇప్పుడు నవ తెలంగాణ. ప్రత్యక్ష చర్చలు లేవు. అమెరికావి అసంబద్ధమైన డిమాండ్లు స్పష్టం చేసిన ఇరాన్. యుద్ధం జరిగిన 1 నెల తర్వాత ఎవరు గెలిచారు? పశ్చిమాసియాలో భీకర దాడులు, భయానక వాతావరణం. ఇరాన్ దాడిలో కువైట్ విద్యుత్ కేంద్రానికి భారీ నష్టం. తాబ్రిజ్ పెట్రోకెమికల్ కేంద్రంపై అమెరికా వైమానిక దాడి. కొనసాగిన హిజ్బుల్లా దాడులు, మంటల్లో చిక్కున్న చముడి రిఫైనరీ. ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ. సన్నబియ్యానికి 14,560 కోట్ల ఖర్చు. 80% మందికి పంపిణీ చేశాం. డీలిమిటేషన్ తో నియంత్రణ పాలన వస్తుంది. దీనిపై హైదరాబాద్ లో ఇండియా కూటమి భేటీ ఏర్పాటు చేస్తాం. పాత్రికేయులతో ఇష్టాగోట్లో సీఎం రేవంత్ రెడ్డి. హార్ముజ్ జలసంధిలో ఆగిన నౌకాయానం. గతంలో ప్రతిరోజు సుమారు 150 నౌకలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం. ట్రంప్నకు షాక్. అమెరికా విమానాలకు స్పెయిన్ గగనతలం బంద్. ఇరాన్ పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న ప్రధాని హెడ్రో సాంజేజ్. యుద్ధ విరమణకు కేంద్రం చొరవ చూపాలి. ఇలాగే కొనసాగితే 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం. ఆర్థిక విధ్వంసంతో ప్రజల జీవితాలు దుర్భరం. శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీర్మానం ఏకగ్రీవంగా ఉంచిన అసెంబ్లీ. 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్. రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీపై హౌస్ కమిటీ వేయాలని డిమాండ్. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని ప్లకార్డుతో నినాదాలు. గంటపాడు చైర్మన్ కోణి వద్ద ఆందోళన. వివిధ బిల్లులకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలు చించివేత. సస్పెన్షన్ మంత్రి తీర్మానం. 8 బిల్లులకు శాసన మండలి ఆమోదం. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం. శాసన మండలిలో ప్రతిపాదించిన డిప్యూటీ సీఎం బట్టి ఉభయ సభలు నిరవధిక వాయిదా. విభజన హామీల నిర్వహిస్తున్న కేంద్రం పొలానికి జాతీయ హోదా ఇచ్చి మన ప్రాజెక్టు విస్మరించడం దారుణ. మిగతా పంటలకు బోనస్ ను పరిశీలిస్తాం. మాది ముమ్మాటికి ప్రజా బడ్జెట్. డిప్యూటీ సీఎం. వెల్ఫేర్ బోర్డు నిర్ణయానికి కుట్ర. ఈ స్కీమ్లను ప్రైవేటుకు ఇవ్వటం ఏంటి? సెస్ నిధులు దుర్వ్యయమవుతున్నా పట్టించుకోరా. జీవో 12ను సవరించాలి. సహజమానానికి 5 లక్షలు ఇవ్వాలి. సిఎస్సి హెల్త్ టెస్టులు రద్దు చేయాలి. సిడబ్ల్యూఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఎం సాయిబాబు హైదరాబాద్ లోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా. కాళేశ్వరం పేర 1,00,000 కోట్ల నీళ్లపాలు. 30,000 కోట్లు ఖర్చు చేశాక మంత్రిత్వ శాఖను ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టు టెక్నికల్ అప్రూవల్ మాత్రమే ఇచ్చాం. నిధులు ఇవ్వకపోవడం మంచిదైంది. కాళేశ్వరం లోపాలపై ఎంక్వైరీ జరుగుతుంది. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు. ప్రజా సమస్యలు పరిష్కరించాలి. 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి. ఉపాధి హామీపై బీజేపీ దాన్ని తిప్పికొట్టాలి. సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గల్ మల్లు లక్ష్మి. పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడి. $95. అత్యంత అధ్వాన స్థితిలో రూపాయి. ఆర్బీఐ మోడీ సర్కార్ విఫలమంటూ విమర్శలు. ఏప్రిల్ 4న 3 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక. షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం. ఎఫ్సిఆర్ఏ బిల్లును తక్షణమే రద్దు చేయాలి. ప్రభుత్వానికి మితిమీరిన అధికారాలు కట్టబెట్టారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ. పొంగులేటిని బర్తరఫ్ చేయాలి. మంత్రి అక్రమాలపై స్వంత న్యాయ విచారణ ఆదేశించాలి. అక్రమమైన భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలి. గవర్నర్ బీఆర్ఎస్ కు ఫిర్యాదు. సాక్ష్యాధారాల అందజేత. మావోయిస్ట్ రహిత ప్రాంతంగా బస్తర్ అభివృద్ధి దిశగా ముందుకు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మహిళలకు భద్రత కరువు. కుటుంబ సభ్యుల నుంచే పెరుగుతున్న నేరాలు. కేంద్ర హోంశాఖ నివేదిక. కేయూ మహిళా హాస్టల్లో ఎలుకల వీరరంగం. 10 మంది పైగా గాయాలు. నిద్రలేని రాత్రులు గడుపుతున్న విద్యార్థినులు. రక్షణ కల్పించుకుంటే ఆందోళన చేస్తాం విద్యార్థినులు. ఇప్పుడు సాక్షి. రాజస్థాన్ శుభారంభం. ఐపీఎల్ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం. 25 కుంగుబాటు. మైండ్ హెల్త్ స్కోర్ లో భారతీయ యువత 60వ స్థానంలో ఉంది. ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన జేడీయూ చీఫ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. బెంగాల్ దీదీకి సరిహద్దు సేగ. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణరంగాన్ని ఈసారి పొరుగు దేశమైన బంగ్లాదేశ్ పరిణామాలు ప్రభావితం చేస్తున్నాయి. ఆ జంటలకు కుటుంబ హోదా. ఏప్రిల్ 1 నుంచి నిర్వహించే జనగణనలో సహజీవనం చేస్తున్న వారిని వివాహిత జంటగా పరిగణిస్తామని సెన్సస్ కమిషన్ తెలిపారు. తమిళనాడు నామినేషన్ల పర్వం. డీఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ కొల్తూరు నుంచి, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ పెరంబూర్ తిరుచి ఈస్ట్ నుంచి నామినేషన్లు వేశారు. చొరబాటు ఎన్నికల అంశం కాదు. అస్సాం సమస్యగా పరిణించిన చొరబాటు అంశం కేవలం ఎన్నికల్లో ప్రచారాంశంగా చూడొద్దని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అక్రమ చొరబాటు దేశ పౌరుల గుర్తింపునకు, జాతీయ భద్రతకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ ఎల్డీఎఫ్ రాష్ట్రీయ దోస్తీ. కేరళలో అధికార ఎల్డీఎఫ్ కూటమితో బీజేపీ రాష్ట్రీయ దోస్తీ కొనసాగుతుందని, రెండు కలిసి పనిచేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అందుకే శబరిమల అంశంపై మోదీ ఏమీ మాట్లాడడం లేదని రాహుల్ అన్నారు. మండలి నుంచి బీఆర్ఎస్ సస్పెన్షన్, రాఘవ కన్స్ట్రక్షన్ పై సభా సంఘం లేదా సిట్టింగ్ జడ్జితో విచారణకు ప్రతిపక్షం పట్టు. రాఘవ తీర్మానం తిరస్కరించిన చైర్మన్ గుత్తా వెల్లోకి దూసుకెళ్లి బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు. 50 నిమిషాల పాటు ఆందోళన. బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ఆమోదించిన చైర్మన్. 11 సభ్యులపై ఒకే రోజు వేటు. మంత్రి మండలి చరిత్ర ఇదే తొలిసారి. పొంగులేటిపై స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించండి. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష వినతి పత్రం. పొంగులేటి కుటుంబ సంస్థ అక్రమమైనకు పాల్పడుతుందన్న ఆరోపణ. గంటకు పైగా గవర్నర్ భేటీ. రాఘవ అక్రమాలపై సాక్ష్యాధారాలు సమర్పించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 1400 కోట్ల భూమిపై పొంగులేటి కన్ను. వటినాగులపల్లిలో 27 ఎకరాల స్వాధీనానికి అరాచకాలు. కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో కలిసి బాధితులకు పరామర్శ. మాకు నోటీసులు ఏవి అందలేదు. కొత్తగూడలో క్రషర్ ఏర్పాటు లేదా నిర్వహణ చేపట్టలేదు. హరీష్ రావు ఆరోపణలు ఖండిస్తున్నాం. రాఘవ కన్స్ట్రక్షన్ డైరెక్టర్ డి నిరంజన్ రెడ్డి స్పష్టీకరణ. కల్తీపై కొరడా. ఆహార పదార్థాల వస్తువులు కల్తీపై హైడ్రా ఈగ తరహా నిఘా వ్యవస్థ. కడుగట్టిన నక్సలిజం కథం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో 21 రోజుల భీకర పోరు. 40 డిగ్రీల ఎండలో రోజుకి 300 ml నీళ్లు తాగి జవాన్లు పోరాడారు. తెలంగాణలో నక్సల్స్ శూన్యం. సల్వాజోడును రద్దు చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ పట్టం. నక్సల్ సానుభూతిపరుడు గద్దర్తో రాహుల్ చెట్టాపట్టాలు. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అలసత్వం వల్లే నక్సలిజం పెరిగింది. అధిక వర్గం పోరాటం కాదు. కొండ వామపక్ష తీవ్రవాదంపై మాట్లాడిన ఎంపీకి మల్లు రవి ఓవైసీ. సెలక్షన్ కమిటీకి విదేశ బిల్లు. రాష్ట్ర శాసనసభ తీర్మానం. కమిటీ ఏర్పాటు బాధ్యత స్పీకర్కి అప్పగింత. బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్. తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ, ఎంఎం, సిపిఐ. బేర్బాజా. ఆర్థిక సంవత్సరం 2025-26 దళాల్ స్ట్రీట్ నష్టాలతో వీడ్కోలు పలికింది. పశ్చిమాసియాలో యుద్ధం కూడా ధరలు పెరగడంతో మార్కెట్ రెండో రోజు బేర్మంది. విదేశీ ఇన్వెస్టర్ల వర్ష విక్రయాలు. రూపాయి జీవితకాల కష్టం పతనం సెంటిమెంట్ దెబ్బతీశాయి. ఏప్రిల్ 4 ఆ 3 చోట్ల ఎన్నికలు. కేతన్పల్లి, ఇబ్రాహీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక కోసం ఏప్రిల్ 2న నోటీసు. ఏప్రిల్ 4న మధ్యాహ్నం 12:30 గంటల ఎన్నిక. 10 రోజులు 82.47 గంటలు. 11 ప్రభుత్వ బిల్లులు. 19కి ఆమోదం. ఉభయ సభలు నిరవధిక వాయిదా. అత్యవసర ఖర్చులకు దిక్కులేదు. 2024-25లో ఆర్బీఐ నుంచి 123 రోజుల పాటు చేయబదులుగా రుణాలు. ఆర్బీఐ నుంచి 37.457 కోట్ల చేయబదులు. ఖర్చులకు ఆదాయం సరిపోక 353 రోజుల పాటు ప్రత్యేక రుణాలు. 4,47,493 కోట్ల ఎడబాకిన ప్రభుత్వ అప్పులు. 2024-25లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అక్షింతలు. మూసివేత దిశగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ 83 సంస్థల్లో పనిచేస్తున్నది 67 మాత్రమే. 11,962 కోట్లకు పైగా నష్టాల్లో 11 సిపిఎస్ఈలు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును ఎండగట్టిన కాదు. బాల్య వివాహాలకు కళ్యాణ కానుక. నిబంధనల విరుద్ధంగా హనుల ఖాతాల్లోకి 55.12 కోట్లు. కాగ్ని వేదికలో వివిధ అంశాల పరిశీలన. నిరుపయోగంగా స్పోర్ట్స్ స్టేడియాలు. సెస్కు ఎగవేసిన 452 సంస్థలు. తేల్చుకుంటే సర్వనాశనమే. ఇరాన్ త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలి, లేదంటే చమురు క్షేత్రాలు మొదలు విద్యుత్ వ్యవస్థల దాకా అన్నింటినీ పేల్చేస్తాం. కర్గు ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం. ట్రంప్ అల్టిమేటం. ఇరాన్ ప్రతిదాడులో కువైట్లోని విద్యుత్ ప్లాంట్పై దాడి. ఇజ్రాయెల్ ఆయిల్ రిఫైనరీలపైన క్షిపణి దాడి. ఇప్పుడు వెలుగు. నక్సలిజం మూసినట్టే. ప్రజల సహకారంతో ఇది సాధ్యమైంది. అమిత్ షా. శాశ్వత అధికారం కోసమే డీలిమిటేషన్ కుట్ర. 50% ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం. సీఎం రేవంత్. నియోజకవర్గ పునర్విభజన పార్టీ సమస్యగా అది సౌత్ ఇండియా సమస్య. గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు 20 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన మంత్రి వివేక్. 4 లక్షల మందికి ప్రయోజనం. గిగ్ వర్కర్ల సమస్యను కమిటీ నివేదించవచ్చు. ప్లాట్ఫామ్ కంపెనీ నిబంధనలు. బీమా, పెన్షన్, మెటర్నిటీ బెనిఫిట్ ప్రణాళిక. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన వివేక్. ఏర్పడిన సభ్యులు. లివింగ్ జంటలకు కుటుంబ హోదా. జంట నగరాల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఒకే ఇంట్లో ఏండుగా సహజీవనం చేస్తున్న జంటలు వివాహితులుగానే పరిగణించాలని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి 16 జనాభా గణన ప్రారంభం కానుంది. సిఎస్కేపై రాజస్థాన్ గెలుపు. రాజస్థాన్ రాయల్స్ కింగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ 52 తొలి మ్యాచ్లోనే పవర్ చూపెట్టాడు. 15 బాల్స్లోనే 50 కొట్టాడు. దీంతో రాజస్థాన్ టీం సోమవారం జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో సిఎస్కేను చిత్తుగా ఓడించింది. రూపాయి @95 డాలర్తో రూపాయి విలువ సోమవారం మొదటిసారిగా 95 లెవెల్ను దాటింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలో రూపాయి ఒత్తిడి పెరుగుతున్నది. ఒక దశలో 95.22 వద్ద జీవితకాల నష్టాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్ 1.635 పాయింట్లు పడింది. ఒక సోమవారం ఇన్వెస్టర్ సంపద 8 లక్షల కోట్లు తగ్గింది. సెలెక్టెడ్ కమిటీకి హేట్ స్పీచ్ బిల్లు. ప్రకటించిన స్పీకర్ ప్రసాద్ కుమార్. సభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో కొన్నేళ్లుగా విద్వేష ప్రసంగాలు పెరిగాయని వెల్లడి. డిజిటల్ సోషల్ మీడియా విచ్చలవిడితనంతో సమస్యలు వస్తున్నాయని మండిపాటు. సన్నబియ్యం
బియ్యంతో భోజనం. రాష్ట్రంలో సన్న బియ్యం పథకం అమలుకు ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం అసెంబ్లీ లంచ్ సమయంలో సీఎం రేవంత్ మంత్రులు పార్టీల కథ ఎమ్మెల్యేలందరికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యం భోజనం ఏర్పాటు చేశారు. తెలంగాణలోని 86% జనాభాకు సన్న బియ్యం అందుతున్నాయని ఉత్తమ్ తెలిపారు. అసెంబ్లీకి నిరవధిక వాయిదా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సభ నిరవధిక వాయిదా వేసిన స్పీకర్ ప్రసాద్ గౌడ్ ప్రకటించారు. సోమవారం కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు అసెంబ్లీ శాసన మండలి ఆమోదం తెలిపై ఈ నెల 16న గవర్నర్ స్పీచ్తో ప్రారంభమైన అసెంబ్లీ 10 రోజుల పాటు కొనసాగింది. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల నీళ్లపాలు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి ఏఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు. సింగరేణి డిజిటల్ గుట్టురట్టు. 257 కోట్ల ప్రజాధనం వృధా. బొగ్గు రవాణా పేరుతో 1.078 కోట్ల అదనపు వసూలు. జీహెచ్ఎంసీలో చెత్త ప్రాసెస్ చేయకుండా కాంట్రాక్టర్ కు 313 కోట్లు. కార్మికులకు సెస్ 311 కోట్లు రికవరీ చేయలేదు. 2022 మార్చి నాటికి గత ప్రభుత్వ వైఫల్యాలపై కాగ్ రిపోర్ట్. హార్మూజ్ తెరవకుంటే సర్వనాశనం చేస్తాం. ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ అల్టిమేటం. మాతో డీల్ కుదుర్చుకోకుంటే చమురు పేల్చేస్తాం. విద్యుత్ కేంద్రాలపై భీకర దాడులు చేస్తామని వార్నింగ్. 60% స్వచ్ఛత కలిగిన 400 కిలోల యూరేనియంపై ట్రంప్ కన్ను. స్వాధీనానికి భూతుల దాడులకు యుద్ధమవుతున్న అమెరికా ప్రెసిడెంట్ కువైట్ లోని డిశాలినేషన్ ప్లాంట్ పై ఇరాన్ మిసైల్ దాడి. ఇరాక్ కు థ్యాంక్స్. ముస్తఫా లేఖ. కల్తీ నివారణకు కఠిన చట్టం. రాష్ట్రంలో కల్తీ మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం. డిప్యూటీ సీఎం బట్టి ఇది స్వచ్ఛమైన పీపుల్స్ బడ్జెట్. $103 ట్రిలియన్ ఎకనామీ అని వెల్లడి. నష్టాల అప్పుల ఊబిల ప్రభుత్వ సంస్థలు. 9 సంవత్సరాల్లో 50,930 కోట్ల ఆస్తుల ఆవిరి. లిస్ట్ లో ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, రాజీవ్ స్వగృహ హౌసింగ్ కార్పొరేషన్, టీవర్క్ సంస్థలు. 3 ఏళ్లుగా 49 సంవత్సరాల అకౌంట్లు అప్డేట్ లేవు. తెల్ల ఏనుగులాగా మారిన 16 సంస్థలు. ప్రభుత్వ సంస్థల తీరును కడిగిన పారేసిన కాగ్. నష్టాల్లో ఉన్న సంస్థలపైన ప్రభుత్వం సమగ్ర సమీక్ష చేయాలని సూచన. ఇప్పుడు విజన్ ఆంధ్ర. ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ. క్యాన్సర్ స్క్రీనింగ్ పై మొబైల్ వాహనాలు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం. ఇరాన్ దిగిరాకపోతే స్మాష్ చేస్తాం. గిగ్ వర్కర్ల రక్షణకు బిల్లు. సన్న బియ్యం పథకం క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డిదే. ఉద్యమకారు లేకుంటే మనమంతా లేనట్లే. జీవో 315 వెంటనే రద్దు చేయాలి. 1 కోటి ఎకరాల భూ అక్రమకు టెండర్. హైదరాబాద్ చెన్నైని మించి అమరావతి అభివృద్ధి. బొంగులేటిని బర్తరఫ్ చేయాలి. గిగ్ వర్కర్లకు బీఆర్ఎస్. లొంగిపోయిన మావోయిస్ట్ నారాయణరావు.